బ్రదర్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఒక యేసుక్రీస్తు పాపినైనా నన్ను క్షమించు. రెండే రెండు మాట అంటే పరలోక రాజ్యంలో యుగాలు ఉంటుంది. నేను కూడా ఒకటి గొడవ ఉంది. ఏమి బాప్తిసం పొంది రక్షణ తీసుకుంటే మీకు నిత్య జీవమే ఏం కదమ్మా. ఇదో ఇక్కడ రాయబడింది కదా, మంచి మాట. ఎందుకంటే పరలోక రాజ్యానికి వచ్చిన మహనీయుడు యేసుప్రభు వచ్చి చెప్పాడు, నేను మార్గము, నేను సత్యము, నేను నిత్య జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎత్తుకు రాడు. మీరు ప్రభుకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన ప్రభు పాపి స్వభావిక మనిషి పాపి. నోటి ద్వారా, కంటి ద్వారా, హృదయం ద్వారా, అంతరంగం ద్వారా నేను ఎప్పుడు ఎలా అది చదువుకోగలిగితే ఇల్లు తుడుస్తున్నా కూడా వదలడం లేదు, ఇల్లు తుడుస్తున్నా కూడా పోయి ప్రచారం చేస్తున్నాడు బైబిల్ పట్టుకెళ్ళి. ఆఖరికి ఆయన సవర్ చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ తగిలిరాడు ఆయన, మాకు ఇది బతుకుడి అవ్వా జీవితం. ఆఖరికి మంగళోడు గడ్డం గీసుకున్నా, అమ్మా ఏం జీవితారా ఇది, ఇంత ఘోరం ఏందిరా మీరు. మీ మత ప్రచారానికి అసలు హద్దు పద్దు లేదా, అదొక టైమింగ్ కూడా లేదా, ఏంద్రా ఇది, చాలా ఘోరంగా ఉన్నారేంద్రా బాబు. లాస్ట్కి ఇక ఒక బాత్రూమ్ ఒకటే మిగిలింది భయ్యా, ఒక బాత్రూమ్ ఒకటే మిగిలింది. లాస్ట్కి ఆడ కూర్చొని కాడికి కూడా వచ్చేసేయండి, సరేనా? వచ్చి అక్కడ కూడా చేయండి మత ప్రచారం, బాగుంటుంది. ఓకేనా?